హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ కారుణ్య గారు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. డాక్టర్ గారు, చాలామంది చిన్నపిల్లలు ఇప్పుడు పుడుతున్న వాళ్ళలో పుట్టగానే థైరాయిడ్ టెస్ట్ చేయించమని అంటున్నారు. ఎందుకని అంటే ఇంతకుముందు ఈ టెస్ట్ లేదు, ఈ మధ్య వింటున్నాను నేను. ఎందుకని ఇప్పుడు వచ్చింది కొత్తగా? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకు అనంటే ఫస్ట్ 2 years లోపు బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మదర్స్కి అంటే ఇప్పుడు 1 in every 3 ఫీమేల్స్లో థైరాయిడ్ అన్నది కామన్ అయిపోయింది, అంటే హైపోథైరాయిడిజం అన్నది. దానివల్ల బేబీస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇనీషియల్ అంటే 3 days 72 hours తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే ఒకవేళ బేబీకి థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఆర్ థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంది అని అంటే మనం దానికి జస్ట్ సింపుల్ ఒక టాబ్లెట్ ఇవ్వడం ద్వారా అది కరెక్ట్ అయిపోతుంది. అండ్ వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ ప్రాపర్గా ఉంటుంది. ఎందుకు అనంటే మనం ఆ నాలెడ్జ్ లేని పేరెంట్స్ వస్తుంటారు. ఎప్పుడు అనంటే 4-5 years బేబీస్ అసలు ఏం డెవలప్మెంట్ లేదు, స్కూల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, థైరాయిడ్ లక్షణాలతో వస్తుంటారు. మేము అప్పుడు కరెక్ట్ చేసే బదులు ముందే పుట్టినప్పుడు 3 daysలో మనం ఆ టెస్ట్ చేస్తే వాళ్ళకు ఉంటే అప్పుడే సప్లిమెంట్స్ పెడితే అప్పుడే వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అన్నది బాగుంటుంది. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి థైరాయిడ్ టెస్ట్ చేయిస్తారు. అందుకని పుట్టిన 3 daysలో చేయించుకోమని చెప్తున్నారు. అంటే జనరల్గా ఫస్ట్ 3 days వరకు మెటర్నల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మదర్ నుంచి వచ్చిన బ్లడ్ సప్లై అంతా మదర్ నుంచి ఉంటుంది కాబట్టి మెటర్నల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని ఆఫ్టర్ 72 hours జనరల్గా థైరాయిడ్ టెస్ట్ చేస్తే బెటర్. ఓకే, ఆఫ్టర్ 72 hours. యా, నేను విన్నాను, కరెక్టే. ఓకే, వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి లేకపోతే డాక్టర్ గైడెన్సే లేకుండా ఉన్న వాళ్ళలో ఇన్ కేసు కొన్ని రోజులు అయిన తర్వాత ఆ లక్షణాలు కనిపిస్తే ఎక్కువ మెడికేషన్ తీసుకోవాల్సి వస్తుందా, లేకపోతే చేయించుకోకుండా ఇప్పటి వరకు ఉండిపోయి అంటే ఒక 10 years అలా అయిపోయిన వాళ్ళు కూడా పిల్లలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడన్నా టెస్ట్ చేసుకోవాలి అంటారా? అంటే 10 years అయిపోయి ఏమీ సిమ్టమ్స్ లేవు అని అంటే అవసరం లేదు. కానీ ఒకవేళ థైరాయిడ్ ఉంది, బేబీకి ఉంది, 10 years లోపే బేబీకి సిమ్టమ్స్ వచ్చేస్తాయి, వాళ్ళకి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా పడుతుంది. అంటే గ్రో అవుతుంటే బ్రెయిన్ గ్రోత్ అంతా ఉండదు. అంటే మైల్ స్టోన్స్ అని అంటాం కదా, బోర్లా పడడము, మెడల్ నిలబెట్టడము, నడవడము, అవన్నీ డిలే అవుతుంటాయి. సో ఎందుకు డిలే అవుతుంది అని డాక్టర్ దగ్గరకు వస్తారు కదా, అప్పుడు మనం టెస్ట్ చేస్తే తెలుస్తుంది. సో అంటే 100లో ఒకరికో 1000లో ఒకరికో ఉంటుంది. సో అందుకని అదేంటంటే వాటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. జనరల్గా స్క్రీనింగ్ ఎందుకు చేస్తాము అని అంటే ప్రివెంటబుల్, అంటే మనం మెడిసిన్ ఇస్తే తగ్గే వాటిని స్క్రీన్ చేస్తే ముందే మనం వాటి ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవడానికి అన్నది మనం ఆ టెస్ట్లు చేస్తాం. ఓకే.